సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ గురించి వాళ్ళు చేసినటువంటి ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది తెరపైన. ఇప్పుడు సైలెంట్గా ఎప్పుడైతే ప్రొటెస్ట్ జరిగిందో అప్పుడు వచ్చాడు, మతాలని అదేవిధంగా పార్టీని తీసుకొచ్చి స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా రెచ్చగొట్టాడు. కానీ అది వైలెంట్గా మారి లాఠీ చార్జ్ జరిగినప్పుడు మాత్రం కనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు. సో ఈయన యొక్క ఆ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? ప్రకాష్ రాజ్ అంటే ఒక పనికిమాలిన యదవ అని చెప్తారు. ఎందుకంటే వాడికి దేశం పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు, సమాజం పట్ల గౌరవం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, సనాతన సాంప్రదాయాన్ని, అలాగే హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడుతూ మన దేశ గౌరవాన్ని, ప్రతిష్టని కూడా దెబ్బతీసి బెదవలాగా మారిపోయాడు ప్రకాష్ రాజ్. ఈవేళ పరిస్థితి ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ, అది కాక్రోచ్ జనతా పార్టీ కాదు, చీడ పురుగుల పార్టీ. ఈ చీడ పురుగులంతా కలిసి ఈ కాంగ్రెస్ అండ్ శివసేన అండ్ మన దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి కొంతమంది ఎదవలంతా కలిపి ఈవేళ పార్టీ రూపంలో చేసి అమాయకులైన యువకులను డ్రగ్స్కు బానిస చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రేరేపించి ఇష్టానుసారంగా దేశం మీద విష సంస్కారాన్ని, విషపూరితమైన మాటలని మాట్లాడుతూ మన దేశాన్ని నాశనం చేయాలని, మన దేశం ఎదగకూడదని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వ్యక్తులంతా సమూహంగా కలిసి వీళ్ళకి ఫండింగ్ చేసేది ఎవరు? ఇతర దేశంలో ఉన్నటువంటి మన దేశ శత్రువులు, మన దేశాన్ని నాశనం చేయాలని ఆలోచన కలిగినటువంటి ఎదవలంతా కలిపి వీళ్ళ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వీళ్ళ దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరికీ తోడుగా ప్రకాష్ రాజ్ అనే ఎదవ రెచ్చగొట్టడానికి వస్తున్నాడు తప్ప ఆ ధర్నాలో పాల్గొనడానికి రావట్లేదు. వస్తున్నాడు, రెచ్చగొట్టేసి వెళ్ళిపోతున్నాడు. అమాయకులైన వాళ్ళు అందరూ కూడా ఆ సంఘటనలో బలవుతున్నారు. నిజంగా నిన్న జరిగిన సంఘటన, ప్రకాష్ రాజ్ అనేవాడు ఏదో ప్రేరేపించి వెళ్ళిపోయాడు. యువతులను ముందు పెట్టారు. ఇష్టానుసారంగా మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ, మన దేశ సార్వభౌమాధికారాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ, పార్లమెంటుని ముట్టడి చేసి మన దేశంలో పార్లమెంట్ వ్యవస్థ కూడా చాలా హీన స్థితిలో ఉందని ఇతర దేశాలకు తెలియపరచాలనేటటువంటి కుతంత్రంతో పనిచేస్తున్నారు ఈ యధవులంతా కలిపి. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రతి తల్లిదండ్రులకి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న యువత తల్లిదండ్రులందరికీ మనవి చేస్తున్నాను. వాళ్ళు చాలా దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మీరు మీ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈవేళ చిన్న బిడ్డలు కొట్టారు, ఆడబిడ్డలు కొట్టారు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే అలాంటి సంఘటనలో ఏ దేశమైనా అయితే తుపాకులు పేలి, మరపెరంగులు పోయి జనాలు చనిపోయేవాళ్ళు. అదే పరిస్థితి మన దేశానికి వస్తే నష్టపోయేది ఎవరు? ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అంతా కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దీనికోసం మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్ కోసం. అయితే అక్కడ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కోసం మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు అన్నమాట. అంటే జనాలు రెచ్చగొట్టి ఇప్పుడు మధ్యలోకి కులాలు, మతాలు కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఆల్రెడీ పొలిటికల్ టర్న్ తీసుకుని ఇదంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది. అంటే నిజంగా స్టూడెంట్స్ కోసం ఎవరు ఫైట్ చేస్తున్నారు? అసలు లేదండి, అక్కడ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసిన అవకాశం ఏం కనపడుతుంది. మన దేశాన్ని తక్కువ చేసి చూపించాలని, మన దేశంలో ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ప్రేరేపించాలని అదో రకమైన ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈవేళ నీట్ ఎగ్జామ్ పేపర్లో లీక్ అయినటువంటి సందర్భంలో ఎవరైతే అధికారులు ఆ తప్పుకు పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్ష పడింది. కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమంది జైలు వేశారు. మళ్ళీ నీట్ ఎగ్జామ్ని మళ్ళీ కంటెక్ట్ చేశారు. అంటే సార్ అలాంటప్పుడు మరి వాళ్ళు అన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి వాళ్ళకి సమాధానం ఎందుకు చెప్తలేరు అంటారు? చెప్తున్నారండి, సమాధానం చెప్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నా సరే ఏదో రకంగా పార్లమెంటుని ముట్టడించాలనే ఆలోచనతో అక్కడ వీళ్ళంతా కలిపి ప్రేరేపించారు. ఎవరైతే ఉద్యోగం కోల్పోయి మూలం కూర్చున్నటువంటి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, అలాగే శివసేన అధ్యక్షుడు, తర్వాత ఇలాంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, అంటే దేశాన్ని నాశనం చేయాలని, ఏదో రకంగా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయాలని తిరిగేటటువంటి వ్యక్తులు ఎక్కువగా అక్కడ పాల్గొంటున్నారు. యువతను రెచ్చగొడుతున్నారు, గొడవలకు కారణమవుతున్నారు. 15-20 రోజులుగా అక్కడ ధర్నా జరుగుతుంది కదా, శాంతియుతంగానే జరుగుతుంది కదా. ఒక్క లాఠీ అయినా, ఒక్క దెబ్బ అయినా ఎవరినైనా కొట్టారా? లేదు కదా. కావాలని పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లోకి చొరబడిపోయి గందరగోళం సృష్టించాలని, ఆ గందరగోళం సృష్టించి మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పార్లమెంట్ వ్యవస్థను చాలా తక్కువగా చేసి చూపించి ఈ రకంగా దేశంలో అల్లుకొల్లాలం చెలరేగుతుందని, దేశం నాశనం చేయడానికి బీజేపీ పార్టీ కుట్రలు పన్నిందని ఈ రకంగా చెప్పాలని, మన దేశాన్ని నాశనం చేయాలని ఇతర దేశస్తులతో కలిసి పండుగ తీసుకుంటూ ఈ యథవులంతా కలిపి మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ లీకేజ్ కి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ రిజల్ట్ వచ్చాయి. 11 లక్షల మంది పాస్ అయ్యారు. వాళ్ళు కూడా మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
మరి వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ రీజన్ కూడా స్టార్ట్ చేశారు. మరి ఈ ప్రొటెస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? ఏం చెప్తామండి, దేశాన్ని నాశనం చేయడానికి ఇతర దేశస్తులు ఫండింగ్ చేస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి చీడ పురుగులంతా కూడా కలిపి ఈ ఫండింగ్ తీసుకుని ఏ రకంగా దేశాన్ని నాశనం చేయాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రకాష్ రాజ్ కానీ బాల్దాక్ మన వాళ్ళు కానీ శివసేన వాళ్ళు కానీ అలాగే ఇలాంటి చీడ పురుగులాగా ఉన్నటువంటి మన దేశంలో మన దేశాన్ని నాశనం చేయాలి అనేటటువంటి పార్టీలన్నీ కలిపి ఖచ్చితంగా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకునే అవసరం లేదు. లాఠీ చార్జీ కాదు ఇంకోటి జరగచ్చు. కాబట్టి నేనేమంటానంటే ఈవేళ జరిగినటువంటి తప్పుకి శిక్షలు పడేవాళ్ళు శిక్షలు పడిపోయి అన్నీ పడిపోయి ఇప్పుడు వీళ్ళు అకారణంగా కారణం లేకుండా ఏదో చేస్తున్నాము, ఏదో గందరగోళం చేస్తున్నాము, ఏదో అన్యాయం జరిగిపోయిందని చూపించి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి తల్లిదండ్రులకి వేళ లాఠీచార్జితో అయిపోయింది. రేపొద్దున ఇంకా శుతిమీరితే ఏదైనా జరగవచ్చు. మీ బిడ్డలు మీకు జాగ్రత్తగా ఉండాలంటే కాంక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఈ చీడ పురుగుల పార్టీకి సపోర్ట్ చేయకుండా జాగ్రత్త పడాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నారు.